ఈ రోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ the names of the egoic lotuses. We might consider briefly the work of forming the egoic lotus on its own plane. This is as the result of the work of the Agnishotas. So, ఈ egoic lotus ఫామ్ అవడంలో మనకి అగ్నిశ్వతాస్ యొక్క వాళ్ళ యొక్క అనుగ్రహము లేదా వాళ్ళ యొక్క సహకారం చేత మాత్రమే ఈ ఈగోయిక్ లోటస్ అనేది ఫామ్ అవుతుంది మనకి. సో దే ఆర్ ద పీపుల్ వర్కింగ్ ఆన్ ది థర్డ్ ప్లేన్, దట్ ఈస్ మెంటల్ ప్లేన్. సో అందు గురించి వాళ్ళు మనని ఈగోయిక్ ప్లేన్కి వాళ్ళు మనని లింకప్ చేసేటువంటి వాళ్ళు అగ్నిశ్వతాస్. This is as the result of the work of the Agnishotas after its segregation in space and the formation of its ring pars knot. So space లో కూడా ఈగోయిక్ లోటస్ అనేది ఫామ్ అవడం, దానికి కావాల్సినటువంటిదంతా చూసేది ఈ అగ్నిశ్వతాస్. అంటే దేహంలో అయినా, మన దేహంలో అయినా సరే, సృష్టిలో అయినా సరే ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈగోయిక్ లోటస్ అనేది అగ్నిశ్వతాస్ వలన జరుగుతుంది. We have touched upon the remotest and the earliest stages. One point we have not yet emphasized, but which is of interest to the thoughtful student. This is the fact of the difference existing between the egoic bodies owing to their varying stages of development. So ఒక విషయం బాగా ఇప్పటిదాకా చెప్పబడినటువంటి విషయం ఇప్పుడు ఒకటి చెప్తాం. ఏంటంటే డిఫరెన్స్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ఈగోయిక్ బాడీస్ owing to their varying stages of development. అంటే ఇప్పుడు ఎలా అయితే there are different stages of man ఉందో, అలాగే ఈగోయిక్ బాడీలో కూడా there are different stages. అంటే కొద్దిగా విచ్చుకున్నటువంటి వాళ్ళు, కొద్ది మాత్రమే వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఇంకొందరిలో ఇంకా కాస్త ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఇంకొందరిలో చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఎలా అంటే ఒక స్కూల్లో స్టూడెంట్స్ వేరియస్ స్టేజెస్లో ఎలా అయితే ఉంటారో, అలాగే ఈగోయిక్ లోటసెస్లో కూడా దేర్ ఆర్ వేరియస్ స్టేజెస్. అవి ఏంటనేది ఇప్పుడు చెప్తారు మనకి. ఫర్ ఇన్స్టాన్స్, అప్ టిల్ ద మిడిల్ ఆఫ్ ది అట్లాంటియన్ రూట్ రేస్, when the door of individualization was closed, egos were to be seen at many differing stages, from the newly organized buds representing freshly individualized man to the highly developed causal bodies of the different disciples and initiates who were superintending the evolution of the race. Now, the egoic bodies might be grouped from the evolutionary standpoint as follows. So, Atlantean root race and the third root race, appudu individualization అనేది ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. సో ఆ టైం నుంచి తీసుకుంటే మోస్ట్ ఇనిషియేట్స్ అంటే చాలా హయ్యెస్ట్ పరమగురువులు, వాళ్ళ పైన ఇంకా ఆ మైత్రేయులు వారు అనుకోండి, ఆ స్టేజ్ దాకా దెర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్. అంటే కేజీ నుంచి ఊరికినే మన యొక్క డాక్టరేట్ దాకా దెర్ ఆర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ స్టడీస్. అలాగే ఈగోయిక్ లోటసెస్లో కూడా దెర్ ఆర్ వేరియస్ స్టేజెస్. ఆన్ ది థర్డ్ సబ్ప్లేన్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్, ద థర్డ్ సబ్ప్లేన్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్లో ఎలా ఉంటారు? బడ్ ఈగోస్, our planetary scheme being at the midway point in its evolution, there are therefore no unopened buds, strictly speaking. మన స్కీమ్ ఎక్కడున్నామంటే మన ఎర్త్, అంటే మన ఎర్త్ ఉన్న దాన్ని బట్టి జీవులు ఇలా ఉంటారని చెప్పేయచ్చు. సో టీచర్ని బట్టి పిల్లలు ఎలా చదువుకుంటారో మనం చెప్పేయచ్చు, లేదా తండ్రిని బట్టి వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో మనం చెప్పేయచ్చు. అలాగే మన ఎర్త్ యొక్క అన్ఫోల్డ్మెంట్స్ని బట్టి మనలో ఉండేటువంటి అన్ఫోల్డ్మెంట్స్ చెప్పచ్చు, అంటే జీవుల్లో మనలో. అంటే సో ఎర్త్ అనేటువంటిది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, ఫోర్త్ స్కీమ్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద పాత్ ఆఫ్ డెవలప్మెంట్. సో అందు గురించి ఆల్మోస్ట్ అందరి బడ్స్ కూడా అన్ఓపెన్డ్గా లేవు, అందరివి కూడా కొత్త గొప్ప ఓపెన్ అయి ఉన్నాయి. అంటే ఎంత ఊరికే మనం అర్థం చేసుకోవడానికి ఎంత చండాలుడైనా సరే వాడిలో కొంత మంచితనం ఉందని మీరు భావించక తప్పదు. దీన్ని బట్టి అంటే వాడు ఎంత కూనీకౌరుడైనా వాడి కింద పనిచేసాడు, వాడికి దయాదాక్షిణ్యం ఉంటుంది వాడి మీద. అదే వీడు పాపం మన గురించి ఇన్ని ఇది చేశాడు కదా, వీడికి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేద్దామను, ఏదో రకంగా ఏదో మూల వాడిలో ఒక మంచితనం అనేటువంటిది ఉంది. అది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా
All the lotuses are organized, but there are vast differences among those of small development, showing forth in the brilliancy of the permanent atoms and in the stage of petal unfoldment. So, ఈ petal unfoldment lo in the brilliance of the permanent atoms, showing forth in the brilliance of the permanent atom and in the stages of petal unfoldment. అంటే ఈ పెటల్ అన్ఫోల్డ్మెంట్స్లో ఈ బ్రిలియన్సీ అంటే వాటిలో చక్కగా కాంతివంతంగా ఉండటం, వీటిల్లో ఎన్నో స్టేజెస్ ఉన్నాయి, చాలా స్టేజెస్ ఉన్నాయి. సో ఆ స్టేజెస్ ఏంటినో మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రహ్మిక్ లోటసెస్ ఇన్ విచ్ ద ఫస్ట్ ఆర్ నాలెడ్జ్ పెటల్ ఈజ్ ఫుల్లీ అన్ఫోల్డెడ్. They are so called as they represent on the physical plane the fully active intelligent unity, the man of small mental development, the lowest type of workers. The man of small mental development. Brahmic lotuses అంటే కొద్దిపాటి అంటే నేను అన్నటువంటిది కొద్దిపాటి పనిచేస్తూ అంటే ఇప్పుడే జస్ట్ చిగురించడానికి అవకాశం ఉన్నటువంటి బడ్స్ వాళ్ళు అన్నమాట. ఎవరట వీళ్ళు? దే ఆర్ ఆల్సో కాల్డ్ థర్డ్ క్లాస్ క్రియేటర్స్ as they express themselves only through the act of physical creation on the physical plane, and their function is largely to provide vehicles for those of their own group. సో వీళ్ళు ఏమంటారంటే ఇంకొక పేరు వీళ్ళని థర్డ్ క్లాస్ క్రియేటర్స్ అంటారు. ఎవరిట వీళ్ళు అంటే దే ఆర్ అంటే బడ్స్ అంటే జీవుల్లో జస్ట్ అప్పుడే కాన్షియస్నెస్ అన్నది ఉంది అని తెలియబడేటువంటి స్థితి. వీటిలో కూడా కాన్షియస్నెస్ ఉంది అన్నటువంటిది అంటే చాలా కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, కొద్దిపాటి అలాంటి వాళ్ళని ఏమన్నారంటే థర్డ్ క్లాస్ క్రియేటర్స్ అన్నారు. వీళ్ళని వాళ్ళు ఎవరంటే ద లోయెస్ట్ టైప్ ఆఫ్ వర్కర్స్. లోయెస్ట్ టైప్ ఆఫ్ వర్కర్స్ అంటే జనరల్గా చాలా అంటే మనం క్లాస్ 4 పీపుల్ అంటాం చూసారా, వాళ్ళు కూలీ పనులు చేసుకునేవాళ్ళు, పొలం పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళు అన్నమాట. సో ద లోయెస్ట్ టైప్ ఆఫ్ వర్కర్స్, అగ్రికల్చరిస్ట్ అండ్ పీసెంట్స్ ఆన్ ఎవ్రీ కాంటినెంట్. సో అలాంటి వాళ్ళు. సో ఎక్కడున్నా సరే ఇలా లోయెస్ట్ టైప్ ఆఫ్ పీపుల్, పనులు చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో ఎక్కువ పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి చాలా అంటే ఏదో ఈ రోజు వరకు సంపాదించుకోవడం, ఏదో వాళ్ళ కుటుంబం ఏదో అలా ఉంటూ ఉండేవాళ్ళు అన్నమాట. సో వాళ్ళ యొక్క ఫంక్షన్ ఏమిటైతే భూమి మీద అంటే దేర్ ఫంక్షన్ ఈజ్ లార్జ్లీ టు ప్రొవైడ్ వెహికల్స్ ఫర్ దోస్ ఆఫ్ దేర్ ఓన్ గ్రూప్. అలాంటి వాళ్ళని పుట్టించడమే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఫంక్షన్, కానీ సృష్టిలో అంతకన్నా ఎక్కువ పని వాళ్ళకేమి ఇవ్వలేదు. అలాంటి వాళ్ళని ఏమన్నారంటే థర్డ్ క్లాస్ క్రియేటర్స్ అన్నారు వాళ్ళు. The lotuses of Brahman, in which the second petal is showing signs of opening, and the second aspect in its lowest manifestation is showing signs of demonstration. So, the lotuses of Brahman, in which the second petal is showing signs of opening. అది ఫస్ట్ పెటల్ ఓపెన్ అయినటువంటి వాళ్ళు అలా ఉంటారు. సెకండ్ పెటల్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఓపెనింగ్ అంటే సెకండ్ పెటల్ విచ్చుకోబోతోందండి వీళ్ళల్లో అని మీరు చెప్పేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మీకు చెప్తున్నాను. ది సెకండ్ ఆస్పెక్ట్ ఇన్ ఇట్స్ లోయెస్ట్ మేనిఫెస్టేషన్ is showing signs of demonstration. They stand as representing certain groups of egos from certain planetary schemes. అంటే వీళ్ళ మీద ఈ ప్లానెటరీ స్కీమ్స్ యొక్క ప్రభావం ఉంటుంది. సైన్స్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ రిప్రజెంటింగ్ సర్టెన్ గ్రూప్స్ ఆఫ్ ఈగోస్. వీళ్ళు ఒక గ్రూప్గా రిప్రజెంట్ అయ్యేటువంటి వాళ్ళు ఏమిటి, ఏ గుడిసెకి ఆ గుడిసె, వాళ్ళ గుడిసె వాళ్ళది అంతే పాపం. వాళ్ళు ఒక గ్రూప్ అన్నటువంటిది వాళ్ళలో అంటే ఒక ఎక్కువగా ఆలోచించగలిగేటువంటి స్థితి ఉండదు పాపం వాళ్ళలో. ఇదేదో చేయి నీకు ఇది ఇస్తాను అంటే పాపం అది చేసుకుంటూ పోవడమే తప్పితే వాళ్ళు ఎక్కువ జ్ఞానం విచ్చుకుని ఉండదు ఫస్ట్ పర్సన్స్లో. ఇప్పుడు వీళ్ళు సెకండ్ వాళ్ళలో ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్గా లీడ్ చేసేటువంటి వాళ్ళు. సర్టెన్ గ్రూప్స్ ఆఫ్ ఈగోస్ ఫ్రమ్ సర్టెన్ ప్లానటరీ స్కీమ్స్, నోటబ్లీ Jupiter and Venus, who are a grade higher than the class above.
but which have as yet a long way to go. పైన వాళ్ళకన్నా వీళ్ళు బెటర్ కానీ వీళ్ళు ఇంకా వెళ్ళవలసినటువంటిది చాలా ఉంది దారి వీళ్ళది. They are called second class creators, for though they demonstrate on the physical plane in the act of physical creation. So వాళ్ళు in the act of physical creation ఒకటి, that they are more swayed by love than my animal instinct as in the first case. ఫస్ట్ కేసులో ఏంటంటే యానిమల్ ఇన్స్టింక్ట్గా ఉంటుంది వాళ్ళలో, ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఏంటి, వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో లవ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీడి ఫ్యామిలీ అంటే వీడు ఎక్కువ ప్రేమిస్తాడు. ఫస్ట్ వాళ్ళల్లో ఒక ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఉంటుంది, వీళ్ళలో ప్రేమతో కూడినటువంటి బిహేవియర్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళల్లో ఇన్స్టింక్చువల్గా ఉంటే ఇన్స్టింక్చువల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ వాళ్ళు ఎవరంటే వీళ్ళలో ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ అన్నది వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది, ఫ్యామిలీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. సో అలాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. అందు గురించి వీళ్ళు అలా రిప్రజెంట్ అవుతుంటారు వీళ్ళు. సో ఇలా ఉంటుండేటువంటి వాళ్ళని సెకండ్ గ్రూప్ అన్నారు. Yet they are more swift. They are to be found incarnating at this time in the Orient, particularly in India and in the Latin countries, and just lately in America. సో ఇతరులు అంటే ప్రేమ కలిగి ఉండటం, ఇతరుల గురించి మనం ఏదైనా చేతనైనటువంటి సహాయం చేద్దాం అనేటువంటి ఇది ఫీల్ అవడం, ఇదంతా కూడా ఈ సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉంటుంది. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళలోనేమో ఇవేమి ఉండదు, సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమో ఈ థాట్ అనేటువంటిది వర్క్ చేస్తుంటుంది. ఏంటంటే మనం ఇతరులకు మనం ఏదైనా చేద్దాం, మనం ఇతరులకు మనం ఏదైనా చక్కగా మనకు చేతనైనటువంటి సహాయం చేద్దాం, ఇలాంటి ఐడియా ఫ్రేమింగ్ తోటి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అది సో వీళ్ళందరూ కూడా సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. తర్వాత ప్రైమరీ లోటసెస్. దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ బ్రాట్ ఇన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద ఫిఫ్త్ రే. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే they are a group of special interest brought in under the influence of the Lord of the fifth ray. కొందరున్నారు వీళ్ళు లార్డ్ ఆఫ్ ది ఫిఫ్త్ రేకి లింకప్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు. అంటే ఉదాహరణకి క్లాస్ టీచర్ తోటి లింకప్గా ఉండేటువంటి స్టూడెంట్స్, క్లాస్ టీచర్కి ఏ హెల్ప్ కావాలంటే అది చేసి పెట్టడం, ఇలా ఉండేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. సో వాళ్ళని అంటున్నారు అన్నమాట ఇప్పుడు ప్రైమరీ లోటసెస్ అంటే. అండ్ దేర్ ఫర్ ఫండమెంటల్ ఎలీడ్ to the energy which is the special manifestation in this system and the basis of all achievement, that is manas. సో మనస్సు అన్నటువంటి స్థితి వీళ్ళు చక్కగా విచ్చుకుని వీళ్ళలో పనిచేసేటువంటి వాళ్ళు ఈ ప్రైమరీ లోటసెస్ అనేటువంటి వాళ్ళు. దే వర్ క్రిసెంట్ డ్యూరింగ్ ద అట్లాంటియన్ రూట్ రేస్ బట్ హ్యావ్ కమ్ ఇన్ డ్యూరింగ్ ద ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సబ్ రేసెస్ ఆఫ్ దిస్ రూట్ రేస్. సో ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఫిఫ్త్ సబ్ రేస్ అంటే ఫిఫ్త్ రూట్ రేస్లో ఫిఫ్త్ సబ్ రేసెస్లో వస్తున్నటువంటి వాళ్ళు అన్నమాట ప్రైమరీ లోటసెస్. దే ఆర్ ఏ గ్రూప్ ఏ గుడ్ డీల్ more advanced than the earlier classes but need much to develop the second petal. సో వీళ్ళు సెకండ్ పెటల్ జస్ట్ అన్ఫోల్డ్ అవ్వబడుతోందని చెప్పారు అక్కడ, ఇక్కడేమో ఇది పూర్తిగా విచ్చుకోవడానికి వీళ్ళకి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా క్లాస్లో కూర్చుని పాఠం వినేవాళ్ళు ఈ స్టూడెంట్స్, కానీ వీళ్ళు టీచర్కి కాస్త హెల్ప్ఫుల్గా ఉంటున్నారు ఈ పిల్లలు. అందు గురించి దే ఆర్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద క్లాస్. With them, the first and the third petals in the first circle are opening,
but the middle petal is yet shut. So first third petals open అయ్యగానే middle petal ఇంకా close అయ్యే ఉంది. The middle tier also shows no signs of vitality. అది ఇంకా విచ్చుకోవడానికి టైం పట్టేట్టుగా ఉంది మిడిల్ పెటల్. ఎందుకంటే owing to conditions in their emanating planet, their development has been one-sided, and hence their entering on a wave of energy into this scheme in order to round themselves out, as it is called. Their development has been one-sided. ఈ ప్లానెట్ యొక్క డెవలప్మెంట్ ఫుల్గా లేదు కాబట్టి సెకండ్ అంటే 1-3 అన్ఫోల్డ్ అయ్యే కానీ సెకండ్ పెటల్ అన్ఫోల్డ్ అవ్వలేదు ఇక్కడ. అది ఇక్కడ చెప్తున్నారు. సో సెకండ్ పెటల్ మనకి అన్ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ప్లానెట్ హ్యాస్ నాట్ అన్ఫోల్డెడ్. మనకు టీచర్ గారు ఉన్నారు కానీ ఆవిడకి ముందు పాఠం సరిగా రాదు కాబట్టి ఆటోమేటిక్గా పిల్లలకి పాఠం సరిగా రాదు అట్లా. అండ్ హెన్స్ దే ఆర్ ఎంటరింగ్ ఆన్ ఎ వేవ్ ఆఫ్ ఎనర్జీ into this scheme in order to round themselves out. This may be seen in the purely intellectual, selfish, scientific type. They are responsible for much of the advanced application of mechanical science to the needs of men and for the introduction of certain types of machinery. So వీళ్ళు ఎలా ఉన్నారట అంటే థర్డ్ పెటల్ ఇచ్చుకున్నట్టు వాళ్ళు అడ్వాన్స్డ్ మిషనరీస్ తోటి పనిచేసేటువంటి వాళ్ళుగా ఉన్నారట. ఎందుకంటే వెనక వాళ్ళు ఈ సెకండ్ పెటల్ ఇంకా అన్ఫోల్డ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇంటూ దేర్ స్కీమ్ ఇన్ ఆర్డర్ టు రౌండ్ దెమ్సెల్వ్స్ అవుట్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్. సో వాళ్ళు ఒక పరిపూర్ణత అనేది ఇంకా అలవడలేదు. సెకండ్ పెటల్ అన్ఫోల్డ్ అవుతుంది కానీ అంటే సెకండ్ అంటే 1, 2, 3లో థర్డ్ది మధ్యలో ఉన్నటువంటి పెటల్ ఇంకా అన్ఫోల్డ్ అవ్వలేదు వీళ్ళలో. సో ఈ థర్డ్ పెటల్ అన్ఫోల్డ్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మచ్ ఆఫ్ అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఆఫ్ మెకానికల్ సైన్స్ టు ద నీడ్స్ ఆఫ్ మెన్. సో సైంటిఫిక్గా మనం బాగా డెవలప్ అయిపోతున్నాం బికాస్ థర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద యాక్టివ్ ఇంటెలిజెన్స్, భౌతికమైనటువంటి విషయాలు వీటన్నిటికీ సంబంధించింది కాబట్టి అది అన్ఫోల్డ్ అవుతుంది. కాబట్టి మ్యాన్ కైండ్ ఈ విషయాల్లో వీటిల్లో చాలా అడ్వాన్స్మెంట్ సాధిస్తాం. రాను రాను ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ లైఫ్కిను మనలో చాలా అడ్వాన్స్మెంట్స్. దే వర్క్ లార్జ్లీ ఇన్ కనెక్షన్ విత్ ద ఎనర్జీ ఆఫ్ ద మినరల్ కింగ్డమ్. సో వీళ్ళు ఎక్కువగా మినరల్ కింగ్డమ్ తోటి లింకప్ అయినటువంటి వర్క్స్ అంటే మిషనరీస్, ఇంజన్స్, ఇలాంటి చాలా అడ్వాన్స్డ్ ఇంజన్స్. కార్లో ఉందంటే కార్ చాలా అడ్వాన్స్డ్ కార్. ఇలాంటివన్నీ కూడా మనకి తయారవబడుతున్నాయి. దేనివల్ల అంటే ఈ పెటల్ అన్ఫోల్డ్ అయినందువలన జీవుల్లో అటువైపు మైండ్ ఎక్కువ వెళ్తుంది. ఒక కార్ ఉంది, దానిలో ఒక 10 years కార్ కన్నా ఇప్పుడు ఉండేటువంటి కార్ చాలా సొఫిస్టికేటెడ్ కార్ అనేది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మిషనరీస్ కూడా కింద ఇదివరకు చేతులతోటి మనుషులు చేసేటువంటి పనులు ఇప్పుడు డైరెక్ట్గా మిషన్స్ రెడీ చేసేస్తున్నాయి. మ్యాన్ కైండ్ ఆ రకంగా మ్యాన్ కైండ్ యొక్క యూజ్ చాలా తగ్గుతుంది. అంటే వాళ్ళు కష్టపడి కానీ వాళ్ళు ఒక హార్డ్ సిచ్యుయేషన్స్లో లోనై ఒక పని చేయాల్సిన బదులు అదే ఒక మిషన్ చేసేస్తుంది ఆ పని అంతా. సో అటు సైడ్ అడ్వాన్స్మెంట్ ఎందుకు ఉందంటే ద థర్డ్ పెటల్ ఈజ్ బీయింగ్ గెటింగ్ అన్ఫోల్డెడ్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్స్. They work largely in connection with the energy of the mineral kingdom, but this it must be interfered that the solar lords who embody this type are linked with a group of lunar lords who respond magnetically to the devas of the mineral kingdom. Like solar lords, lunar lords తోటి లింక్ అప్ అయినందువలన వాళ్ళ మైండ్ అటువైపు ఎక్కువ ఆలోచించేటట్టు చేసి అవి ఎక్కువగా మనకి రీసెర్చ్లో అవి ఎక్కువగా మనకి ఇదవుతున్నాయి. అది చెప్తున్నారు. దేర్ వర్క్ ఫర్ ద రేస్ హ్యాస్ అట్ ప్రెసెంట్ ఏ డిలిటీరియస్ ఎఫెక్ట్, బట్ వెన్ ద సెకండ్ పెటల్ ఈజ్ ఓపెన్డ్ ద వండర్స్ దెన్ టు బి అచీవ్డ్ బై దెమ్ ఇన్ లవింగ్ సర్వీస్ అలాంగ్ దేర్ ఓన్ పర్టిక్యులర్ లైన్ విల్ బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ విల్ రీజనరేట్ ద ఫోర్త్ కింగ్డమ్. కానీ వీటిల్లో ఎందుకు అది చేస్తున్నాం అంటే జీవుడు వాడు ఏమంటాడంటే టు ఎర్న్ మనీ, నేను బాగా డబ్బు సంపాదించుకోవడానికి ఈ మిషనరీస్ ఇవన్నీ కనుక్కుంటున్నాను అంటున్నాడు. కానీ జీవుల గురించి నేను ఈ పని చేస్తున్నాను, వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటిది లేకుండా ఉంది జీవుల్లో. ఇప్పుడు సర్జరీస్ కానీ ఒక
వీటిలో కానీ ఒక మెడికల్ సైన్స్లో కానీ చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. ఈ అడ్వాన్స్మెంట్స్ అన్నీ బట్ దే ఆర్ రిమెంబరింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఫర్ దేర్ ఓన్ ప్రాఫిట్ సేక్. ఒక జీవులు ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా ఒక మంచి చేద్దాం అన్నటువంటి దృష్టి వాళ్ళకి కాకుండా దీని నుంచి మనం ఎంతో ఇలా చేస్తే మనకు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అన్నటువంటి లాజిక్లో వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఈ సెకండ్ పెటల్ అన్ఫోల్డ్ అవ్వలేదు. ఇక్కడ సెకండ్ పెటల్ అన్ఫోల్డ్ అవ్వలేదు కాబట్టి వర్క్ అట్లా ఆ డైరెక్షన్లో వెళ్తుంది థాట్స్ అన్నీ కూడా. సో అలా కాకుండా మామూలుగా వెళ్ళాలి అంటే ఇక్కడ జరగాల్సింది ఏమిటంటే కనుక ఈ సెకండ్ పెటల్ అన్ఫోల్డ్ అవ్వాలి. కనుక ఈ సెకండ్ పెటల్ ఎప్పుడైతే అన్ఫోల్డ్ అవుతుందో అప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఫోర్త్ కింగ్డమ్ యొక్క దీని యొక్క అన్ఫోల్డ్మెంట్స్ ఎక్కువగా చూస్తారు. వాళ్ళు విల్ రీజనరేట్ ద ఫోర్త్ కింగ్డమ్ అంటే వీళ్ళలో ఒక కొత్త తరమైనటువంటి ఆలోచనలు మీరు ఇంకా బాగా చూస్తారు. ఎందుకంటే లవ్ పెటల్ అనేటువంటిది ఎప్పుడు ఓపెన్ అవ్వాలి. ప్రేమ లేకుండా మనం ఎంత అడ్వాన్స్మెంట్ సాధించినా అది ఉపయోగానికి ఉండదు. కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు ఉండాలి మనలో. కనుక ప్రేమ లేకుండా మనం ఎంత సాధించామని అనుకున్నా అది మనకు రాణించదు. కాబట్టి ఏమని చెప్తున్నారంటే ద సెకండ్ పెటల్ ఈజ్ ఓపెన్డ్, ద వండర్స్ దెన్ టు బి అచీవ్డ్ బై దెమ్ in loving service along their own particular line will be one of the factors which will regenerate the fourth kingdom. They will achieve emancipation in the fifth round, 4/5 of them passing on the path and 1/5 setback for another cycle. So ఎప్పుడైతే ఈ లవ్ అన్నటువంటిది వాళ్ళు డెవలప్ అవుతుందో అప్పుడు 4/5 of the people, 5గురిలో 4 ఈ ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రయాణించేస్తారు. ఒకళ్ళు మాత్రం నెక్స్ట్ సైకిల్ దాకా వెయిట్ చేయాల్సినటువంటి తరం అయిపోతున్నప్పుడు. Lotuses of passion or desire. They are so called because their fundamental nature is embodied love in some one or other form. సో కొందరిలో ఎంబోడీడ్ లవ్ వాళ్ళ యొక్క స్వభావమే ప్రేమ స్వభావంగా ఉంటుంది. కొందరిలో ది బల్క్ ఆఫ్ ది మొనాడ్స్ ఆఫ్ లవ్ are among this large group and they are to be seen incarnating in the bulk of the well-to-do, kindly people of the world. వీళ్ళు ఏమన్నారంటే కైండ్లీ పీపుల్ ఆఫ్ ది వరల్డ్. ఇతరుల గురించి పాపం వాళ్ళు ఏదైనా చేయడానికి ముందుకు వచ్చి నుంచినటువంటి వాళ్ళు కొందరున్నారు. వాళ్ళు ఏమన్నారంటే కైండ్లీ పీపుల్ ఆఫ్ ది వరల్డ్, వెల్ టు డూ, టు బి సీన్ ఇన్కార్నేటింగ్ ఇన్ ద బల్క్ ఆఫ్ ది వెల్ టు డూ. సో ఒక 10 మందికి ఏదైనా ఒక మంచి జరుగుతుందైతే అయితే నేను ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై ఎవ్రీథింగ్ అనేవాళ్ళు కొందరు ఉన్నారు ఈ భూమి మీద. దే ఆర్ డివైడెడ్ ఇంటూ 5 groups of whom 3 individualized upon this planet and 2 were the very latest to individualize upon the moon chain. సో అలాంటి వాళ్ళు 5 గ్రూప్స్గా చెప్పారు. అందులో 3 ఈ ప్లానెట్ మీద ఇండివిజువలైజ్ అయ్యారు, 2 మూన్ చైన్ మీద ఇండివిజువలైజ్ అయినటువంటి వాళ్ళు. 2 were the very latest to individualize upon the moon chain. They have 2 petals unfolded and the third is for them at this time the object of their attention. Many may succeed in unfolding it before the 7th root race of this round, but the bulk of them will unfold it in the 2nd root race of the next round. You want to add that next one. So ప్రస్తుతం ఉన్నది మనం 5th. సో 7th రూట్ రేస్, 5th రూట్ రేస్లో ఉన్నాం. 7th రూట్ రేస్ స్థితి వచ్చేటప్పటికి కొంతమందిలో ఈ ప్రేమ అనేటువంటి భావన బాగా వికసిస్తుంది, కానీ అందరిలో వికసించదు. ఈ 7th రూట్ రేస్ అయిపోయిన తర్వాత చూడండి, ఈ 7th రూట్ రేస్ అయిపోయిన తర్వాత మళ్ళా 1st రూట్, 2nd రూట్ రేస్ అప్పుడు వచ్చినటువంటి అన్ఫోల్డ్ డేట్ అయింది 2nd రూట్ రేస్ ఆఫ్ ది నెక్స్ట్ రౌండ్. సో ప్రస్తుతం 4th రౌండ్లో ఉంది. 5th రౌండ్లో వచ్చినప్పుడు 2nd రూట్ రేస్ వచ్చినప్పుడు అప్పుడు దీని యొక్క అన్ఫోల్డ్మెంట్ పీపుల్లో ఈ లవ్ పెటల్ అనేటువంటి పూర్తిగా పెంచుకోవడానికి అప్పుడు జరిగేటువంటి పని. అండ్ విల్ స్టాండ్ రెడీ బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ద రౌండ్ టు పాస్ ఆన్ టు ద ప్రొబేషనరీ పాత్, హ్యావింగ్ అన్ఫోల్డెడ్ 1 tier of petals
and organized the second. All these organized the second అంటే వన్ టైర్ అంటే ఒక రౌండ్ ఆఫ్ పెటల్స్ అప్పటికి అన్ఫోల్డ్ అవుతాయి జీవులందరికీ. అంటే భూమి ఎన్నాళ్ళు ఇది ఈ రకంగా తిరగడం, ఈ రకంగా ఇది చేస్తే జీవులందరిలోనూ ఈ 3 పెటల్స్ విచ్చుకోబడాలి అంటే ఎంత కార్యక్రమం ఉందో చూడండి. All these lotuses of the first circle are divided into groups, but interplay goes on between them. Energy in any center produces reflex energy in another. So, ఈ రకంగా ఇది అన్ఫోల్డ్మెంట్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే ఫస్ట్ సర్కిల్ ఆర్ డివైడ్ ఇంటూ గ్రూప్స్. ఇది ఇంకొక చోట ఎనర్జీ అనేటువంటిది ఒక చోట ప్రొడ్యూస్ అయి ఉన్నటువంటి ఎనర్జీ ఇంకొక చోట అది స్టిమ్యులేట్ అవ్వబడేటట్టుగా ఇది చేస్తుంది. It must be remembered that in closing the door in Atlantean times to the animal kingdom and the consequent temporary cessation of the forming of any more bud lotuses, the effect was dual in directions other than the human or the animal. So, ఎప్పుడైతే ఈ డోర్ అంటే యానిమల్ కింగ్డమ్కి అట్లాంటియన్ టైమ్స్ అంటే థర్డ్ రూట్ రేస్ టైంలో in closing the door in Atlantean times to the animal kingdom. The animal kingdom నుంచి హ్యూమన్ కింగ్డమ్కు ఎంటర్ అయ్యే డోర్ అప్పుడు క్లోజ్ అయిపోయింది కాబట్టి కాన్సిక్వెంట్ టెంపరరీ సెసేషన్ ఆఫ్ ది ఫార్మింగ్ ఆఫ్ ఎనీ మోర్ బడ్ లోటసెస్. సో కొత్త బడ్స్ అంటే కొత్త ఇవి రావడం అనేది అప్పుడు ఆగిపోయింది. అప్పుడు ఫామ్ అయిన బడ్స్ ఇంకా ఈ 3 పెటల్స్ అన్ఫోల్డ్ అవ్వడానికి ఎంత టైం. సో ఈగోయిక్ లోటస్ పూర్తిగా విచ్చుకోవాలంటే ఎంత టైం పడుతుందో ఇప్పుడు చూడండి. ఇంకా the human or the animal, it was the result of the internal decision on the part of the planet logos to turn his attention away from the act of creation on the systemic mental plane to the work of the progressive evolution. So internal decision on the part of the planet logos, ఇదంతా దేని చేత జరుగుతోంది ఈ యొక్క ఇది అంటే కనుక ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ది ప్లానెట్. సో డెసిషన్ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్ ఏం చేస్తుందంటే ఇది ఈ యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్కి మారేటువంటి స్టేజ్ అక్కడ ఆగింది. సో ఆగినటువంటిది ఏం చేస్తుంది అంటే టు టర్న్ హిజ్ అటెన్షన్ అవే ఫ్రమ్ ది యాక్ట్ ఆఫ్ క్రియేషన్ ఆన్ ద సిస్టమిక్ మెంటల్ ప్లేన్ టు ద వర్క్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఎవల్యూషన్. సో సిస్టమిక్ మెంటల్ ప్లేన్లో అంటే కొత్త వాళ్ళు రావడం అనేటువంటిది కాకుండా ఉన్నవాళ్ళు ఎవాల్వ్ అయ్యేటట్టుగా ఈ జీవులు పుట్టిన వాళ్ళే మళ్ళీ పుడుతున్నారు, వీళ్ళు ఎవాల్వ్ అయ్యేటట్టుగా ఈ ప్లానెట్ లోగోస్ ఒక నిర్ణయం ఈ విధంగా సాగుతుంది. దిస్ caused a cessation of certain types of activity, producing a quiescence in certain of his centers and an increased activity in others. సో దీనివల్ల ఏమైందంటే కొన్ని చోట్ల కొన్ని యాక్టివిటీస్ అనేవి తగ్గిపోవడం, కొన్ని చోట్ల యాక్టివిటీస్ అనేవి పెరగడం. అంటే కొత్త వాళ్ళు అనేటువంటి వాళ్ళు రావడం కాకుండా ఉన్నవాళ్ళు చక్కగా పురోగాభివృద్ధి సాగాలంటే కొత్త సెంటర్స్లో యాక్టివిటీ ప్రొడ్యూస్ అవుతుంది, కొన్ని పాత సెంటర్స్లో యాక్టివిటీ అనేటువంటి తగ్గుతుంది అని చెప్తున్నాను. It also had an effect upon the solar angels and consequently upon the heart of the solar system from whence they are drawn. So ఈ యొక్క యాక్టివిటీ సోలార్ ఏంజల్స్ మీద కూడా ప్రభావం ఉంటుంది, అలాగే హార్ట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఆయన మీద కూడా ఇది ప్రభావం ఉంటుంది ఈ నిర్ణయాలతో. ఫ్లడ్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్స్ ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ది సన్, అంటే ది సబ్జెక్ట్ టు సన్, ది హార్ట్ ఆఫ్ ది సన్ అంటే సూర్యుడికి వెలుగు, సూర్య ఆత్మ జగతస్తుషశ్చ అంటాం. అంటే సూర్యుడికి ఆత్మ అనేటువంటిది ఉండడం వలన సూర్యుడు భౌతికమైనటువంటి సూర్యుడు ఉన్నాడు. సో ఆత్మగా ఉన్నటువంటి వాడుగా ఉన్నటువంటి సూర్యుడు, సో అక్కడి నుంచి ఎంతో ఫ్లడ్స్ ఆఫ్ ఎనర్జీ ఆ స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్స్ ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ది సన్ were arrested and directed elsewhere while the Pitrus already active began to center their attention upon the work begun and temporarily new beginnings were out of order. సో ది వర్క్ అనేటువంటిది అందు గురించి ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇంకా ఈ భూమి మీద వీళ్ళని
అభివృద్ధి చేసేయడం వరకే ఇక్కడ పని. కొత్త షాప్ ఇంకోటి కొత్తది ఓపెన్ చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి పనులు అవుతున్నాయి.